గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా భూ అక్రమాలు జరిగాయని మంత్రి లోకేష్ అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. టీడీపీ కూటమి ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీలకు కట్టుబడి ఉందని తెలిపారు. సీఎం చంద్రబాబు హామీలపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు అని అన్నారు. అయితే రాష్ట్రం గత ప్రభుత్వ పాలన వల్ల చాలా నష్టపోయిందని మంత్రి లోకేష్ విమర్శించారు. భూ అక్రమాలను అడ్డు అదుపు లేకుండా పోయిందన్నారు. ఎక్కడ ఎన్ని ఎకరాలు అక్రమాలు జరిగాయో త్వరలో వెల్లడిస్తామన్నారు. గత ప్రభుత్వ వైఖరి వల్ల రాష్ట్రం నుంచి పెట్టుబడులు ఇతర రాష్ట్రాలకు వెళ్లాయని సూచించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాక పారిశ్రామికవేత్తలు మళ్లీ రాష్ట్రానికి వస్తున్నారని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నామని మీడియాతో వ్యాఖ్యానించారు. నిధులు ఇచ్చిన తర్వాత మనం మొదటిగా చేసేదంటే అది ఆ సామాజిక వర్గాన్ని చేయుతాం. అంటే వాళ్ళు పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చేదానికి అనేక మోడల్స్ ఏర్పాటు చేయాలి. సో కార్లు కొనేదానికో, జేసీబీ కొనేదానికో, టిప్పర్ కొనేదానికో అట్లా ఒక మోడల్, మా చేనేత సోదరులకు వచ్చి గల మగ్గాలు ఏర్పాటు చేసుకుని మార్కెటింగ్ చేసేదానికి అలాంటి కొన్ని మోడల్స్ ఉన్నాయి. ఆ మోడల్స్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసి మార్కెట్కి లింకేజ్ చేసి ఒక కుటుంబానికి లోన్ ఇస్తే ఆ కుటుంబాన్ని పేదరికం నుంచి శాశ్వతంగా బయటికి తీసుకొచ్చే లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది. మా గతంలో నేను చాలా స్పష్టంగా పాదయాత్రల హామీ ఇచ్చాను. ప్రతి సంవత్సరం ఒక యూనిఫైడ్ జాబ్ క్యాలెండర్ ఇస్తే బాగుంటుందని ఆనాడు నేను చెప్తాం కూడా జరిగింది. అంటే ప్రభుత్వంలో ఆ సంవత్సరంలో వేకెన్సీస్ ఏమున్నాయి అది ఒక పద్ధతి ప్రకారం ఫిల్ చేయాలి. 5 సంవత్సరాల్లో వేకెన్సీస్ అన్ని భర్తీ చేయాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. ఎప్పుడు లేని విధంగా మెగా డిఎస్సి కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తొలి సంతకం పెట్టారు. అది కూడా అక్కడ ఎవరైతే దానికి వెళ్తున్నారో అంటే ఎగ్జామ్కి అపియర్ అవుతున్నారో వాళ్ళ కోరిక మేరకు టెట్ మళ్ళీ బ్రేక్ ఇచ్చి డిఎస్సి పెడితే బాగుంటుందని కోరారు. అది నేను నాకు వాట్సాప్లో పెడితే అది తీసుకుని నేను చేశాను. అట్లా అన్ని స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం. ఏపీపీఎస్సీ కూడా ఇప్పుడు చైర్మన్ లేరు, కొత్త చైర్మన్ నియమించాలి, మొత్తం స్ట్రీమ్ లైన్ చేయాలి, చేస్తాం.